సన్మార్గం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. వేదంలో ఉన్నటువంటి అనేక సూక్తములని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నంలో తైత్తిరీయ బ్రాహ్మణం అనేటువంటి కృష్ణ యజుశాఖలో ఉండేటువంటి దాంట్లో ఉన్నటువంటి అన్న సూక్తములను మనము ఇప్పుడు దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ మంత్రాన్ని మనకి ఇప్పుడు చెప్తున్నారు. అహమస్మి ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి స ఇదేవమావాహ అహమన్నమన్నమదంతమద్మి అని చెప్తుంది, ప్రార్థన చేస్తుంది మంత్రం. నేను అన్నాన్ని, అభిమాన దేవతను, యజ్ఞాన్ని మొదట చేయించేవాడిని నేను. యజ్ఞము హవిస్సు వల్ల జరుగుతుంది. ఆ హవిస్సు అన్నరూపం కాబట్టి ఇలా ఈ విధంగా చెప్పారన్నమాట. అన్న స్వామి అయినటువంటి నేను పూర్వము అమృతాన్ని పట్టుకున్నవాడను. దేవతలు అమృతం ఆశ్రయించి ఉంటారు కదా, అమృతం కూడా ఒక ఆహారమే. దేవతలకి అమృతమే ఆహారం. మనకెట్లా అన్నము ఆహారము, దేవతలకి అమృతము ఆహారంగా చెప్తుందన్నమాట. కాబట్టి నేనే దాన్ని సంపాదించేటువంటి వాడను. శ్రద్ధతో అన్నరూపుడమైనటువంటి నన్ను, అంటే అన్నాన్ని దానం చేసిన వాడికి అన్నదాత స్వయంగానే నన్ను స్వీకరిస్తున్నాడు అని చెప్తుందన్నమాట. లోకంలో దాత అదాత రెండు రకాల పురుషులు ఉంటారు. వీరిలో మొదటివాడు తర్వాత కాలంలో అనుభవించడం కోసం స్వీకరిస్తున్నాడు. ఎంత అన్నదానం చేస్తున్నాడో దానికి 100,000 రెట్లు అన్నం వృద్ధి చెందుతుంది అని చెప్తుందన్నమాట వేదం. కాబట్టి ఆ దాతే నన్ను బాగా గ్రహిస్తున్నాడు అని అన్నమే ఆ దాతకి చెప్తుంది. రెండవ వాడు నన్ను కూడా ఇవ్వకుండా తానే తింటున్నాడు, అదాత అని చెప్పారు కంటే ఇవ్వని వాడు అని అర్థం అన్నమాట. ఇవ్వని వాడు ఎవరు అంటే అన్నాన్ని ఎవరికి పెట్టకుండా తనే మొత్తం తినేటువంటి వాడో ఎవరు, అదాత అని పేరు వాడికి. వాటికి ఏం చెప్తున్నారు, తానే తింటున్నా అని తలుస్తున్నాడు. నేనెవరికీ పెట్టను అనేటువంటి భావనతో, భావం కలగ అనేటువంటి అతన్ని నేనే తింటాను అని చెప్తుంది అన్నం. అన్నం పెట్టని వానికి కాలాంతరంలో అన్నం పుట్టదు కదా. ఎవరికైనా మనం అన్నం ఇంట్లో వండుకున్నప్పుడు మనం ఒక్కళ్ళమే కూర్చొని ఉన్న గిన్నె అన్నమో లేకుంటే కేజీ అన్నమో మొత్తం ఒకళ్ళమే తింటే ఏమవుతుంది, శరీరానికి ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఆ ఉన్నటువంటి మనము ధార్మికంగా సంపాదించినటువంటి ఆ ఆహారాన్ని, అన్నాన్ని మనం స్వీకరించేటప్పుడు ఎవరికి ఆ అన్నార్తులు ఉంటారో వాళ్లకు ఒక ముద్ద అక్కడ పెట్టి, మనకి పంచమహాయజ్ఞాల్లో చక్కగా చెప్తున్నా అనమాట. భూతయజ్ఞో బ్రహ్మయజ్ఞ అని చెప్పారు కదా, ఆ భూతయజ్ఞము చేయబడింది అన్నమాట. కాబట్టి మనకి ఎవరైనా అన్నార్తిగా ఉంటారో వాళ్ళకి ఆ అన్నము పెట్టి మనం తర్వాత స్వీకరించాలి అని చెప్తున్నాను అన్నమాట. కాబట్టి అన్నదేవుడే అతన్ని నాశనం చేస్తున్నట్లుగా భావిస్తుంది ఈ యొక్క ప్రార్థనా మంత్రం. అలానే పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు వ్యాత్తమస్య పశవస్తు జంభం పశ్యంతి ధీర ప్రచరంతి పాకాః. ఆహారము తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను మనకి చెప్తున్నారు ఇక్కడ. ఆహారము మొట్టమొదటిగా ఎలా వండుతాము? ఆహారం అన్నం వండేటప్పుడు అగ్ని మీద వండుతాము కదా. మరి అగ్ని భగవానుడికి మొట్టమొదటిగా ఆహారము ఆయనకు ఒక 2 మెతుకులైనా సరే ఆ వండినటువంటి పదార్థాన్ని అక్కడ ఆ యజ్ఞ స్వరూపమైనటువంటి అగ్ని భగవానుడికి సమర్పించిన తర్వాత మనము ఆ ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. తిన్న ఆహారాన్ని ఉదరంలో ఉండేటువంటి అగ్ని ఉష్ణము ఒక పూటలో పక్వం చేస్తుంది అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా చెప్పాడు ఈ విషయాన్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని ఆయన వైశ్వానర అనేటువంటి అగ్ని రూపంలో మన ఉదరంలోనే వైశ్వానర అగ్నిగా ఉండి తను ఆహారాన్ని చక్కగా పచనం చేసి దాన్ని రక్తముగా, దాన్ని ఏ విధంగా ఎక్కడ శరీరంలో అవసరమో ఆ విధంగా తయారు చేస్తానని భగవద్గీతలో తనే చెప్పాడు కదా. అదే విషయము ఇక్కడ మనకి ఈ సూక్తము అందిస్తుంది. దానం చేయకుండా కూడా ఎవరు గనక
ఆహారాన్ని స్వీకరిస్తాడో అలాంటి వాణ్ణి ఆ అన్నం అప్పుడే దహించి వేస్తుందట. నరకానికి కారణమైనటువంటి పాపం అప్పుడే కలగడం అదే దహించడము అంటే అని చెప్తున్నారు. దాత అదాత అనేటువంటి ఇద్దరు కూడా ప్రయత్నం కలవారే. దాతనేమో దానం చేయడం కోసం ప్రయత్నిస్తుంటాడు, అదాతనేమో ఎప్పుడు తినడం కోసమే ప్రయత్నిస్తుంటాడు. ఈ విధంగా వారిలో దాతలుగా ఉన్నవారే చాలా శ్రేష్ఠులు, గొప్పవారుగా చెప్తున్నారు. వారి దగ్గర నేను ఎప్పుడు కూడా క్షీణించకుండా ఉంటాను అని చెప్తుంది ఈ అన్నము. మూఢులు అయినటువంటి అదాతల కోసము అన్నదేవుని ముఖము తీక్ష్ణ దంతాలతో తెరుచుకొని ఉంటుందట. ఈ అన్నదేవుని యొక్క అభిప్రాయం దాతలైన బుద్ధిమంతులైనటువంటి వారు తెలుసుకుంటారు. ఆ మూఢులు బాగా ఎప్పుడు ఆ అన్నాన్ని తింటూనే ఉంటారు. వాళ్ళకి అదే పని, వేరే వాళ్ళకు లోకంతో పని ఉండదన్నమాట. కానీ కొంచెం కూడా ఎవరికి కూడా పెట్టకుండా తింటారు. అది చాలా మంచిది కాదు అనేటువంటి విషయం ఈ సూక్తము ఇక్కడ చెప్తుందన్నమాట. అలానే అన్నం ప్రాణమన్నమపానమాహు, అన్నం మృత్యుం తము జీవాతమాహు, అన్నం బ్రహ్మాణో జరసం వదంతి, అన్నమాహు ప్రజననం ప్రజానాం. ఈ సూక్తము తెలియజేస్తుంది ఏమంటే అన్నం అన్ని వ్యవహారాలకి కారణం కాబట్టి అన్న మహాత్మ్యము అవివాదము. పైన సంచరించేటువంటి ప్రాణవాయువు, కింద సంచరించేటువంటి అపానవాయువు ఈ అన్నం వల్ల కలిగినటువంటి బలంతోనే సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాణ అపాన వాయువులన్నీ కూడా అన్నాత్మకములు అని చెప్తున్నారు. అన్నరసం వైషమ్యం పొందితే వ్యాధి ద్వారా చంపుతుంది కాబట్టి అన్నాన్ని మృత్యువు అని కూడా చెప్తారు. అంటే ఎంత, ఎప్పుడు, ఎన్నిసార్లు ఎలా తినాలి అని మనకి నియమం ఉందో ఆ రకంగానే తీసుకునేటువంటి ఆహారము అద్యతే అత్తిచ భూతాని అని చెప్తుంది ఒక దగ్గర. అంటే అది ఎంతవరకు తీసుకోవాలి, మనతోని తినపడుతున్నది కాబట్టి అది అన్నము అని పెట్టి చెప్పారు అన్నమాట. అది ఎక్కువగా తింటే ఏమవుతుంది, నేను వండుకునేది కదా, నేను సంపాదించే కదా, నేను ఎంత తింటే ఏంటి అంటే రోజుకు ఒక ఎక్కువ శాతంలో ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అట్లా, ఏది పడితే అది, ఎలా అట్లా తినేస్తే ఏమవుతుంది అంటే శరీరానికి నీకే బాధ అవుతుంది అయ్యా. నీ శరీరంలోనే వ్యాధి వస్తాయి. నువ్వు సంవత్సరము 100 సంవత్సరాలన్నీ ఒక జీవితకాలాన్ని భగవంతుడు మనకి ఇస్తే దాన్ని నువ్వు మధ్యలోనే ఇలా తీసేసుకునేటువంటి దానికి కారణమవుతావు. కాబట్టి ఆ అన్నము ఏ విధంగా ఎంత తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో అనేటువంటి విషయము తాను జాగ్రత్తగా చూసి ఆ ఆహారాన్ని స్వీకరించండి అని చెప్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్నాన్ని మృత్యువు అని ఎక్కువగా తీసుకుంటే అదే మృత్యువుకి కారణమవుతుంది అని చెప్తున్నారు. ఆ అన్నాన్ని జీవనానికి ఓషధిగా చెప్తారు. ఎవరు కనుక ఆకలితోని బాగా అలమటిస్తున్నారో వారికి చక్కగా అన్నప్రసాదాన్ని ఇస్తే చక్కగా వాడికి ఆ ప్రాణశక్తి వాడికి చక్కగా మళ్ళీ పుట్టుకొని వాడు చక్కగా యాక్టివ్గా తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. అది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రసిద్ధంగా ఆయుర్వేద శాస్త్రము తెలిసినటువంటి పండితులు అన్నమే ముసలితనము కలిగిస్తుంది అని కూడా చెప్తుంటారు వాళ్ళు. అలానే కొన్ని ఆహారాలు తింటే తల నెరిసిపోతుంది అంటే చిన్న సమయంలోనే మనకి తెల్లని వెంట్రుకలు రావడం, అప్పుడే 60 ఏళ్ళలాగా 70 ఏళ్ళ వాళ్ళు ఇలాగా కనిపించడం మనకి చూస్తూనే ఉంటాం కదా. అలా ఈ విధంగా తల నెరిసిపోతుంది కొన్ని ఆహార పదార్థాలు స్వీకరిస్తే అని చెప్తుంది ఆయుర్వేదం. అన్నమే ఇంద్రియ బుద్ధి ద్వారా సంతానము కలిగిస్తుంది అని కూడా ఈ మంత్రం మనకి చెప్తుందని. మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధైత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాదీ. ఈ మంత్రంలో ఎవరు గనుక అన్నదానం చేయనివాడు, ప్రకృష్ట జ్ఞానం లేనివాడై వ్యర్థంగానే అన్నము తింటున్నాడు. ఈ విషయము సత్యమే, అది నేనే చెప్తున్నాను అని చెప్తుంది అన్నం. ఆ అన్నము వ్యర్థమే కాదు, దానరహితుడైనటువంటి వాని యొక్క అన్నం వధవలే వానినే
బాధిస్తుంది అని చెప్తుంది. దాత కానివాడు అర్యమ అనేటువంటి మొదలగు దేవతలకి అన్నము సమర్పించడు, పోషించడు. ఇతని ఆహారం పైనటువంటి పరలోకానికి ఉపయోగపడడం లేదు, కనుక అది వ్యర్థమవుతుంది అని చెప్తున్నారు. ఇతరులకి పెట్టకుండా ఎవడు ఇక్కడే అన్నం తినేవాడు కేవలం వాడి పాపాన్ని వండుకొని వాడే తింటున్నట్టు లెక్క అని చెప్తున్నాడు. అతడు పాపాన్నే సంపాదిస్తున్నాడు, కొంచెం కూడా పుణ్యము పొందడం లేదు. నరక హేతు అవ్వడం వల్ల ఇది వధవలే బాధ కలిగించేదే అని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో తెలిసేదేంటి అంటే కేవలం వండినటువంటి అన్నాన్ని మనము మాత్రమే తినకుండా భగవంతుడికి యజ్ఞస్వరూపంలోనే భగవంతుడికి నిత్య ఆరాధనలో మన చక్కన భగవంతుడికి ముందు ఒకసారి ఆ ఆహార పదార్థాలు చూపించి మనం ఆ ఆహారాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది అంటే భగవంతుడికి సమర్పించడం వల్ల దాంట్లో ఏదైనా ఒక దోషములుంటే ఆ దోషములన్నీ కూడా భగవంతుడు తీసేసి తన యొక్క చల్లని యొక్క కటాక్షం వల్ల దోషములన్నీ తీసేసి మనకి అమృత స్వరూప ప్రసాదంగా మనకి ఇస్తాడు. కాబట్టి మనకి ఏ దోషములు కూడా కలిగించకుండా భగవంతుడి యొక్క భక్తిని మనకి వృద్ధి చెందేట్టుగా సద్బుద్ధిని ఇచ్చేటట్టుగా 10 మందికి మనకు ఉండేటువంటి అన్నదానం చేసేటువంటి బుద్ధి మనకు కలిగేటట్టుగా దుష్ట అన్నాన్ని తినకుండా ఉండేట్టుగా మనకి ఆ బుద్ధి భగవంతుడే మనకు కనిపిస్తూ ఉంటాడనమాట. ఈ చివరిగా ఒక మంత్రమును చెప్తున్నారన్నమాట. అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మామదంత్యహమజ్ఞన్యాన్ అహగుం సదమృతో భవామి మదాదిత్యా అధి సర్వే తపంతి అని చివరి యొక్క మంత్రంలో మనకి ఒక నీతిని చెప్తున్నారు. ఉరుముతూ వర్షిస్తూ ఉండేటువంటి మేఘం కూడా ఒక అన్నమే అని చెప్తున్నారు. అగ్నియందు హోమం చేయబడినటువంటి అన్నమే మనకి మేఘరూపంలో పరిణితి చెందిందని మనకి భగవద్గీత మనకి చెప్తున్నది. అలానే దాతలు అన్నాన్ని సుఖంగా భక్షిస్తున్నారు, దాతలు కాని వారిని నేనే భక్షిస్తాను అని అన్నము చెప్పిందనమాట. నశింపజేస్తాను అని భావం అన్నమాట. నేనే దాతలకు పథ్యాన్నమై అమృతమవు అని చెప్తారు. అంటే మనకేదైనా ఒక జ్వరము శరీరానికి ఇబ్బంది కలిగినటువంటి ఏదైనా రోగం కలిగినప్పుడు అప్పుడు అన్నం తినకండి అంటారు. కొన్ని రోజులైన తర్వాత ఆ జ్వరము ఏదైనా తగ్గిన తర్వాత చక్కగా కొద్దిగా ఈ ఆహారమే తీసుకోండి, ఒక చక్కటి రసం అన్నాన్నో అలాంటి మాత్రమే తీసుకోండి, ఎక్కువ బాగా ఘాటైన పదార్థాలు తీసుకోకండి, మధుర పదార్థాలు తీసుకోకండి, కొన్ని రిస్ట్రిక్షన్ మనకి వైద్యులు సూచిస్తుంటారు. ఆ విధంగా అది అమృత తుల్యం అవుతుందన్నమాట. అంటే ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో చక్కటి ఆరోగ్యకరమైనటువంటి శక్తి తనకి లభిస్తుంది అని చెప్తున్నారు. దైవత్వాన్ని కూడా కలిగిస్తుందట ఈ అన్నం. ఆదిత్యులు కూడా ఆహారం మూలంగానే అధికంగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఆహారం కనుక లేకపోతే వాళ్ళు ప్రకాశించలేరు అని ఈ అన్న సూక్తం అన్నదాన యొక్క ప్రాధాన్యాన్ని మనకు ఈ మంత్రంలో చక్కగా వివరిస్తూ ఉన్నది. నమస్కారం.